హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో దానికి మనకి కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. నియర్లీ ఒక 20 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే కలిపి వస్తాయి, 20 to 25 మార్క్స్. సో లాస్ట్ వీడియోలో మనం స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాం కదా. ఎవరైనా చెక్ చేయకపోతే ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మనం స్ట్రాటజిక్ జీకే ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్, అంటే ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక 30 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు మెన్షన్ చేస్తానండి. సో ఆ 30 ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. వాటికి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేస్తాను, ఆ టాపిక్ సంబంధించి వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం స్ట్రాటజిక్ జీకే ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ 30 ఉన్నాయండి. ఈ వీడియోలో ఒక 15 మాత్రమే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 చెప్తాను. వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి విసుగొస్తుంది కదా. సో ఇప్పుడైతే 15 చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి ఇంకో 15 నెక్స్ట్ వీడియోలో. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మీకు కనుక ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్తో కనుక ఎవరైనా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతుంటే కనుక, ఎన్టీపీసీ కదండి, గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఎవరికైనా యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. 15 టాపిక్స్ అని చెప్పాను కదా, ఈ 15 టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి స్టేట్స్ బట్ ఫోక్ డ్యాన్సెస్ అండి. ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి, బట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయండి, ఫోక్ డ్యాన్స్ సంబంధించి. ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేయండి, ఎన్ కార్డ్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్. సో ఐసీసీ క్రికెట్కి సంబంధించి క్రికెట్ ప్లస్ వరల్డ్ కప్కి సంబంధించినవి వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన అవార్డ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్ జీకే పరంగా కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు కొన్ని అనేది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది. సో ఈ స్ట్రాటజిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్. క్రికెట్ వరల్డ్ కప్ అండి. సో ఇది ఏమైనా రీసెంట్గా జరుగుంటే కనుక మన కరెంట్ అఫైర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పద్మ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్లో కరెంట్ అఫైర్ 2025కి సంబంధించినవి కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. లేదంటే మనకి పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, సో ఇలాంటిది స్ట్రాటజిక్ జీకే పరంగా వస్తుంది. సో రీసెంట్గా 2025కి సంబంధించిన పద్మ అవార్డ్స్ కూడా ఇంపార్టెంటే, ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 1 to 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయండి, 1 బిట్ ఖచ్చితంగా వస్తుంది. మనకి క్రికెట్ నుంచి 1 బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. పద్మ అవార్డ్ అనేది ఇంకా చాలా రకమైన అవార్డ్స్ ఉన్నాయి, నేను మెన్షన్ చేశాను. సో అవార్డ్స్ నుంచి మనకి 1 బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి ఇండియన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వీటి గురించి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉండాలి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆర్గనైజేషన్ WTO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WTO ఇలాంటివి ఉంటాయి కదా. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ అనేది తెలుసుకుంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. వాట్ అని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. దట్టు రీసెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్లో ఉంటే కనుక వాటి గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ ప్లేసెస్ మనకు తెలిసిందే కదండి, ఆగ్రా. సో ఇలాంటి ప్లేసెస్ ఫేమస్, చార్మినార్, ఇలాంటి అంటే కొంచెం మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్, 7 వండర్స్ లాంటి ప్లేసెస్, కొంచెం ఇంకా మనకి డెప్త్గా హిస్టరీకి సంబంధించినవి. సో నేను మెన్షన్ చేయడానికి ఆగ్రాని మెన్షన్ చేశాను, తాజ్మహల్, అలాంటి ప్లేసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి గురించి అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వీటికి సంబంధించి కూడా కొంచెం చూసుకోండి, వాట్ అని చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అవార్డ్ ఇన్ ఇండియా. సో నేను చెప్పాను కదండి, అవార్డ్స్ అంటే పద్మ అవార్డ్సే కానీ ఇంకా చాలా రకాల అవార్డ్స్ ఉంటాయి. నేషనల్ అవార్డ్స్ ఇన్ ఇండియా ఉంటుంది. ఇంకోటి వచ్చి జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2025కి సంబంధించినవి ఇంపార్టెంట్, జ్ఞాన్పీఠ్ అవార్డుకి. సో ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, జ్ఞాన్పీఠ్ అవార్డు ఉంది, పద్మ అవార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ ఆల్రెడీ మనకి 2025లో జరిగిన ఐపీఎల్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మన ఎగ్జామ్స్ కనుక ఐపీఎల్ కంటే ముందే గనక ఉంటే ఇవి 2025కి సంబంధించిన ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, ఐపీఎల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. లేదు మనకి ఐపీఎల్ అయిపోయిన తర్వాత మన ఎగ్జామ్స్ కనుక్కుంటే రీసెంట్గా జరిగిన ఐపీఎల్ అని మనకి ఇంపార్టెంట్ అవుతుందండి. సో దీన్ని బట్టి మనం 2025 ఐపీఎల్ చూసుకోవాలి. ఒకవేళ 2026లో ఐపీఎల్ జరిగితే మన ఎగ్జామ్స్ అయిపోయేలోపల అది కూడా చూసుకోవాలండి, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి అర్జున అవార్డ్స్ అండి. అర్జున అవార్డ్స్ 2025 మనకి ఇంపార్టెంట్. ఓకే, టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో మన టూరిస్ట్ ప్లేసెస్ మన ఇండియాలో ఏమున్నాయి, లైక్ ఆగ్రా కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై, ఇలాంటి ప్లేసెస్ మనకి వాటి గురించి కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఒకసారి చూసుకోండి వాటికి సంబంధించినవి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అండ్ వాటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, సరిపోతుంది. సో మనకి అవార్డ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. అవార్డ్స్లో మనకి ఇక్కడ పద్మ అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది అండ్ అర్జున అవార్డ్స్ వచ్చాయి. సో ఇలాంటి నెక్స్ట్ వచ్చేసి మనకి దాదా సాహెబ్ పాల్కోని అవార్డు కూడా ఉందండి. సో ఈ అవార్డ్స్ని మళ్ళీ మెన్షన్ చేస్తాను లాస్ట్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వన్ బిట్ అయితే వస్తుంది నేషనల్ పార్క్స్ గురించి. సో అవి ఎక్కడున్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ స్టేట్లో ఏది ఉంది, అవి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. సో వీటి నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందండి. కొంచెం కష్టపడితే 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. సో ఈజీగానే ఉంటాయి. ఓకేనా, మనకి కొంచెం గుర్తు లాంటిది ఏదైనా పెట్టుకొని కనుక ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇలా వీటికి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, యుఎన్ఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, యుఎన్ఓ. సో యుఎన్ఓ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ 15th టాపిక్ నారీ శక్తి పురస్కార్ 2025. ఓకే, నారీ శక్తి పురస్కార్ అండి. సో ఇది కూడా ఒక రకమైన అవార్డు అని చెప్పుకోవచ్చు కదా మనం. సో నారీ శక్తి పురస్కార్ 2025కి సంబంధించిన అవార్డు. సో ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే మహిళలకు సంబంధించిన ఉమెన్స్కి సంబంధించిన అవార్డ్స్ కొంచెం ఎలాగైనా ఇంపార్టెంటే అవుతాయి. సో అవి కొంచెం బాగా చూసుకోండి. నారీ శక్తి పురస్కార్ 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది కూడా ఒక రకమైన అవార్డే. మనకి ఇప్పుడు అవార్డ్స్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. సో పద్మ అవార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, జ్ఞాన్పీఠ్ అవార్డు ఉంది, అర్జున అవార్డ్స్ ఉన్నాయి, దాదా సాహెబ్ పాల్కోని అవార్డు ఉంది. నెక్స్ట్ వచ్చేసి నారీ శక్తి పురస్కార్. సో ఇవన్నీ అవార్డుకి సంబంధించినవేనండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే నేను ఏమైనా అవార్డ్స్లో కనుక ఇంకా ఏమైనా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక మిస్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అంటే మీతో పాటు ఇంకో వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో నేనేమన్నా మర్చిపోయి ఉంటే కనుక చెప్పండి. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, స్టేట్ అండ్ డ్యాన్సెస్తో పాటు మనకి క్లాసికల్ డ్యాన్సెస్ కూడా ఉంటాయండి. అవి 7 or 9 ఉంటాయి, 7 కానీ 9 కానీ ఉంటాయి, 8 or 9 ఉంటాయి అనుకుంటా అండి. సో వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో అది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. ఓకేనా, స్టేట్స్, వాటికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ప్లస్ క్లాసికల్ డ్యాన్స్. ఓకేనా, క్రికెట్కు రీసెంట్గా ఏమైనా వరల్డ్ కప్స్ కనుక జరిగితే కనుక అవి ఇంపార్టెంట్ అండి. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో సో హెరిటేజ్ సైట్స్, వరల్డ్ ఆర్గనైజేషన్, ఫేమస్ ప్లేసెస్, సో అవార్డ్స్ గురించి మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. సో ఐపీఎల్ కూడా ఇంపార్టెంటేనండి. సో ఐపీఎల్లో మనకి ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారు, సో తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఎగ్జాంపుల్ కావాలంటే నేను కొన్ని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేసి, కావాలంటే కనుక నెక్స్ట్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మెన్షన్ చేసిన 50 టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకొక 50 టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓవరాల్గా ఒక 30 టాపిక్స్
ఉన్నాయండి. 15 టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ 15 టాపిక్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో నేను అలా ఇంకొక 15 టాపిక్స్ కనుక చెప్పాలి అంటే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 30 లైక్స్ అయితే ఇవ్వండి. సో మీ అప్పుడు నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోకి 30 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది. నిజంగా మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మీకు